పసిఫిక్ మహాసముద్రంలో చోటు చేసుకుంటున్న ఉపరితల మార్పులు ప్రపంచ దేశాలతో పాటు ముఖ్యంగా భారత్ ని కలవరపెడుతున్నాయి. తటస్థంగా ఉన్న పరిస్థితులు వేగంగా ఎల్ నినో దిశగా మారుతున్నాయని అంతర్జాతీయ వాతావరణ సంస్థలతో పాటు భారత్ కు చెందిన ఇన్కాయిస్ తాజా బులెటిన్ లో హెచ్చరించింది. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటంతో ఎల్ నినో పరిస్థితులు ప్రారంభమయ్యాయని భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ వరకు పరిస్థితులు తటస్థంగా ఉన్నప్పటికీ మే మాసం నుంచి ఎల్ నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది వెల్లడించింది కూడా. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటి అంటే ఈ పరిస్థితులు 2027 జనవరి వరకు అంటే దాదాపు 2.5 ఏళ్ల పాటు సుదీర్ఘ కొనసాగే అవకాశం అయితే ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎన్కాయిస్ తన అంచనాల కోసం బేయసియన్ కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్ అనే అత్యాధునిక డీప్ లెర్నింగ్ మోడళ్లను ఉపయోగించింది. సముద్ర ఉష్ణోగ్రతలను విశ్లేషించే ఈ మోడల్ ద్వారా ఎల్ నినో లేదా లా నినా వంటి పరిస్థితులను 24 నెలల ముందే గుర్తించే వీలుంటుందని అమెరికాకు చెందిన క్లైమేట్ ప్రిడిక్షన్ సెంటర్ కూడా మే జూలై మధ్య ఎల్ నినో ఏర్పడే అవకాశం 61% ఉందని ధృవీకరించింది. ఎల్ నినో ప్రభావం వల్ల ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు బలహీనపడే ప్రమాదం ఉంది. భారత వాతావరణ శాఖ ఇప్పటికే ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం అంటే దాదాపు 92% నమోదైంది అని అంచనా వేసింది.